వెల్కమ్ టు ఐ న్యూస్. దిస్ ఇస్ నిధి. 2019లో ప్రపంచాన్ని ఆకర్షించిన కుంభమేళా మతపరమైన ఒక మహాసంబరం. కోట్లాది భక్తులు పాల్గొనే ఈ ఆధ్యాత్మిక యాత్రలో ఒక ఆశ్చర్యకరమైన పరిణామం నమోదైంది. దాదాపు 10,000 మంది యువకులు సాధువుల మార్గాన్ని ఎంచుకున్నారు. అవును, ఇది యథార్థమే. వీరిలో చాలా మంది ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను పూర్తి చేసిన వారే. కార్పొరేట్ ప్రపంచంలో అవకాశాల కోసం పోటీ పడే ఈ తరుణంలో ఎందుకు ఒక యువకుడు తన మౌలిక వృత్తిని వదిలి సాధువుగా మారతాడు? ఎంత సంపాదించినా సంతృప్తి లేదు. ఎన్ని ఉద్యోగాలు చేసినా అంతర్లీనంగా ఏదో అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తినే ఆసరాగా చేసుకుంటూ ఆత్మశాంతి కోసం, జీవితం అసలైన అర్థాన్ని కనుగొనడం కోసం వీరంతా సన్యాస మార్గం వైపు అడుగులు వేస్తున్నారు. ఇది మతపరమైన మార్పు కాదు, ఇది మనుషుల ఆంతరంగిక పోరాటానికి ఒక స్పందన. నిత్య జీవితం, ఉద్యోగ ఒత్తిడులు, సమాజ ఆశలు వీటన్నిటికీ దూరంగా ఒక కొత్త బోధన కోసం, జీవన మార్గం కోసం యువత శరణు కోరుతున్నారు. ఈ మార్పు మనకు ఏం చెప్తోంది? సాంకేతిక విజ్ఞానాన్ని చదువుకున్నవాడు కూడా చివరికి తన మనసుకి ఆహ్లాదాన్ని కలిగించే మార్గాన్ని వెతుక్కుంటున్నాడు. అది ఒక దేవాలయం కావచ్చు, లేదా ఒక యోగ మార్గం కావచ్చు. కానీ ఆ తీరుని చేరేందుకు అతనికి నలు దిశల నుంచి ఓ పిలుపు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కుంభమేళా ఒక ఉత్సవం మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మికత, మానవ మనసు తత్వం, కొత్త జీవన దిశ కోసం జరిగే ప్రయాణం. 10,000 మంది యువకులు సాధువులుగా మారిన సంఘటన మన జీవితాలపై ఒక్కసారి మళ్ళీ ఆలోచించాల్సిన అవసరాన్ని తెలుపుతోంది. జీవిత ప్రయాణంలో మనం నడుస్తున్న దారి నిజమైన దారేనా అని మనసులో ఓ ప్రశ్న నింపుతోంది.